వాళ్ళు పూలదండ అన్ని తీసుకొని సమర్పిస్తాం అన్నమాట. నేను సమర్పించినాం అందరం. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి రాత్రి బలిహరణం. అమ్మవారు పొద్దంతా కూడా మీరు తీసుకొచ్చినటువంటి నైవేద్యాలన్నీ తినేసి మన ఊరు అంతా బాగుండాలని చెప్పేసి ఏం చేస్తుందంటే ప్రతి ఇంటికి ఘట్టం రూపంలో వస్తుంది. శరణ్ తీసుకొని వస్తారు అన్ని గలీలకి. అట్లా ఘట్టం రూపంలో అమ్మవారు మీ ఇంటికి వస్తే మా ఇంటి దగ్గరికి వచ్చిన అమ్మవారు అని చెప్పేసి మీరు ఊరికే పంపించకుండా అమ్మవారికి హారతి కొబ్బరికాయ ఇస్తారనమాట. అవన్నీ తిరిగేసి వచ్చి అమ్మవారు మళ్ళీ వచ్చి దేవాలయంలో కూర్చొని కొంచెం బ్రష్ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి బలిహరణం. ఒకప్పుడు బలి అంటే మనం ఒక మేకనో ఎద్దులో ఇచ్చేటోళ్ళు అనమాట. ఒకటి పూర్వకాలంలో ఎద్దులు బలించేవాళ్ళు, మహిషం అనమాట. ఇప్పుడు శాస్త్ర ప్రకారం మనం ఇయ్యట్లేదు కాబట్టి ఒక గుమ్మడికాయను వండుకొని ఒక ఇంట్లో అన్నం అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ బలి పోస్తారు అమ్మవారికి. అమ్మవారు అప్పుడు ఆ బలి అంతా తింటుంది. ఆ తిన్న తర్వాత మిగిలిన పదార్థం అమ్మవారి నోటికి తాగిన తర్వాత మిగిలిన పదార్థానికి అద్భుతమైన శక్తి ఉంటుంది అనమాట. ఆ బలి అన్నం తీసుకొని మనం కుంకుమ కలుపుకొని, మనకు అప్పుడేమో రక్తం కలుపుకొని ఊరంతా చల్లేవారు. ఇప్పుడు మనం రక్తం చూపిస్తలేం కాబట్టి కుంకుమ కలుపుకొని మన ఊరి పరివేయం అంతా చల్లడం జరుగుతుంది అనమాట. అది రక్ష. ఆ కుంకుమతో కలిగిన అన్నమే రక్ష అనమాట. నిన్న రాత్రి ఆ కార్యక్రమం అంతా జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ అమ్మవారు సరే మీరు ఏ విధంగా పూజలు చేసినారు, ఎంత సాటిస్ఫైగా ఉన్నారు అనేది అమ్మవారు పచ్చికుండ పైన అమ్మవారు స్వర్ణలత గారి యొక్క శరీరంలోకి వచ్చి అప్పుడు ఏ విధంగా పూజలు అందుకున్నది, అమ్మవారు ఎంత సంతోషంగా ఉన్నది అని చెప్పడం జరుగుతుందంట. అందరికీ భవిష్యవాణి అంటే బాగా గుర్తుపెట్టుకోండి స్వామి. భవిష్యత్తు జరిగిపోయేది కాదు, జరిగేది ఎట్లుందో చెప్తుంది. ఆ తర్వాత కొంతమంది క్వశ్చన్ చేస్తారు ఇట్లుంది అట్లుంది. జరిగిపోయిన దాని గురించి ఎవరేం చేయరు, జరిగేదాని గురించి మాత్రమే చెప్తుంది. భవిష్యవాణి అంటే జరిగేది ఏంటో చెప్పడం, అంతేగాని ఆ తర్వాత జరిగిపోయిన దాని గురించి చెప్పడం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అమ్మవారు తన యొక్క సంతోషాన్ని మనకు అందరితో పంచుకొని ఆ తర్వాత అమ్మవారి యొక్క తమ్ముడైనటువంటి పోతరాజు వస్తాడు. ఇప్పుడు ఆ తర్వాత పోతరాజు వచ్చి ఆయన మా ఆడపిల్ల వచ్చింది, మా అక్క వచ్చింది అని చెప్పేసి ఆయన సంతోషం చెప్పి ఊరంతా తిరిగి చిన్ని చూసుకుంటూ పోతరాజు ఆటాడతారు కదా. ఆయన ఎందుకు అప్పుడు ఆటాడతారంటే మా అక్క వచ్చింది మా ఇంటికి అని చెప్పేసి పిలవగానే సంతోషం కొద్దీ ఆయన ఆట ఆడతాడు. ఆ తర్వాత అమ్మవారు మళ్ళీ యథాస్థానానికి, అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకంటే మనమే లేదు కదా, అందరు ఉన్నారు. అమ్మవారు మళ్ళీ ఆశ్రయించడానికి తన అత్తగారికి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంట్లో బోనాలు జాతర అంతా ముగించడం జరుగుతుంది అన్నమాట. కావున సంవత్సరానికి ఒకసారి మన ఆడపిల్ల ఇంటికి ఎప్పుడైతే మర్యాద వస్తుందో మనం కూడా అమ్మవారిని పిలిచినాము, అన్ని మర్యాదలు చేసినాము, అమ్మవారు తృప్తిగా ఉంది తెలుసుకొని పోయేటప్పుడు కూడా ఇప్పుడు నెక్స్ట్ మీకు పోతాల కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి యొక్క తమ్ముడు అనమాట. ఆయన మాకు వచ్చింది, సంతోషంగా ఉంది, మాకు ఆశీర్వచనం ఇచ్చింది. ఇప్పుడు అమ్మవారు భవిష్యత్తు మన అయిపోతుంది, పుట్టు పెడతారు కదా, ఆ అమ్మవారు ఆశీర్వచనం అనమాట. మాకు ఆశీర్వచనం ఇచ్చిందని సంతోషం కొద్ది ఆయన నాట్యం చేస్తాడు పోతారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చి యథాస్థానానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది, మన గ్రామం సుభిక్షంగా ఉంటుంది, గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని మా దేవాలయం కమిటీ తరఫున మీకు విన్నవించడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని ఎదుర్కోవడానికి ఒకప్పుడు శాస్త్ర ప్రకారం ఇంటి ఆడపిల్ల వస్తుందంటే బస్ స్టాండ్కి వేయటోళ్ళు అందరూ పోయి అమ్మ మా బిడ్డ వస్తుంది అనేసి తండ్రి వేయటోళ్ళు అన్నదమ్ములు పోయి ఆ బ్యాలెన్స్ పట్టుకు వస్తారు అనమాట. అదే విధానంలో ఇప్పుడు ఆమె వచ్చే అక్కడ కూర్చుంది కాబట్టి అమ్మవారిని తీసుకురావడానికి ఇప్పుడు మన దేవాలయ కమిటీ మెంబర్లు మరియు గ్రామస్తులు పెద్దలందరూ కూడా పోవడం జరిగింది అనమాట. ఇంకొక మరి కొంతసేపట్లో 5-10 నిమిషాలలో అమ్మవారి ఇక్కడికి వచ్చి భవిష్యవాణి వినిపిస్తుంది. కాబట్టి అందరూ ఆ భవిష్యవాణి చక్కగా ఉండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందేలా మనం చేస్తూ ఉన్నాం.